పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల్ఫ్ దేశాలోడు తప్పించి అమెరికా వాడు, చైనా వాడు, బ్రిటనోడు ఎళ్తన్నాడా? ఎళ్ళరు. ఎందుకని? అక్కడ నిరంతరం మత కలహాల గోలలతో మత పిచ్చతో రగిలిపోతుంటే ఎక్కడి నుంచి? వాళ్ళ దేశం వాళ్ళనే తీసుకుంటే మత పిచ్చతో ఉంటారు. వేరే దేశం వాళ్ళని తీసుకుంటే బతకనియ్యరు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? గల్ఫ్ దేశాల్లో పెట్టుబడి పెడతారు. ఎందుకు? వాళ్ళు అన్ని దేశాలోల్ని ఆదరిస్తారు కాబట్టి. బట్ మత పిచ్చతో రగిలే చోట అది సాధ్యం కాదు. ఇప్పుడు మత స్వేచ్ఛతో కూడినటువంటి అమెరికాలో ఒక ప్యానిక్ లాగా ప్రచారంతో న్యూయార్క్‌లో మందాని అధికారంలోకి వచ్చాడు. ఇస్లామిక్ రాజ్య స్థాపన అక్కడ చేసుకొస్తున్నాడు. ఫలితం అక్కడ రోడ్ల మీదనే కార్యక్రమాల దగ్గర నుంచి అన్నీ నడిచిపోతున్నాయి. ఫలితం అక్కడ ఉన్నటువంటి బడా బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు పోతున్నాయి. ఇప్పటికే మోర్గాన్ పోతే ఇప్పుడు తాజా గోల్డ్‌మెన్ సాక్స్ కూడా అక్కడి నుంచి మార్చేసుకుంటుంటాం అన్నటువంటిది దల్లాస్‌కి, టెక్సాస్‌కి మార్చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బిత్తరపోవడం అన్నటువంటిది న్యూయార్క్ వాసుల వంతవుతోంది. మందానిని ఎన్నుకుని చివరికి ఉద్యోగోపాధి కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారన్నమాట.